మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తొలిసారి పులివెందులు వెళ్ళినప్పుడు జూన్ నెలలో అనుకుంటా. అప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ5 ఏబిఎన్ ఛానల్లో ఒక ప్రచారం చేశాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత పులివెందులకు మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసేందుకు వందలాది మంది వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో వాళ్ళని నియంత్రించడం పోలీసుల వల్ల కూడా కాలేదు. ఆ ప్రయత్నంలోనే కొందరు అక్కడున్న అద్దాలకు తగలడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. వెంటనే కొన్ని టీవీ ఛానళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద వైసీపీ కార్యకర్తలే రాళ్ళ దాడి చేశారు, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నాశనం చేసేసామంటూ దాడి చేశారు, బిల్లులు పెండింగ్ ఉండే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి జగన్కి వ్యతిరేకంగా నిదానాలు చేశారు, రాళ్ళు విసిరారు అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. ఏది టీవీల్లోనే, మళ్ళీ పత్రికల్లో రాయలేదు. అయితే ఆ ఘటన పైన ఆ రోజే డిఎస్పీ వివరణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద ఇంటి మీద రాళ్ళ దాడి జరిగిందనేది పూర్తిగా అవాస్తవం. వందలాది మంది కార్యకర్తలు వచ్చారు, అక్కడ తోపులాట జరిగింది. ఆ ప్రయత్నంలో అక్కడ కొందరు అద్దాల మీద పడడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి, అంతేగాని రాళ్ళ దాడి ఇలాంటిదంతా తప్పుడు ప్రచారం అని డిఎస్పీనే ఖండించారు. ఏది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగిన ఘటనలో. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు పులివెందుల్లో. అక్కడికి వందలాది మంది అభిమానులు కార్యకర్తలు వచ్చేశారు. అక్కడ ఈరోజు కూడా కొద్దిగా తోపులాట జరిగింది. అందరూ తోసుకెళ్లడంతో జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వందలాది మంది ఒకటేసారి ముందుకు రావడంతో పోలీసులు అక్కడున్న రోప్ పార్టీ వాళ్ళని కంట్రోల్ చేసేందుకు కొద్దిగా లాఠీ చార్జ్ లాంటిది కూడా చేయాల్సి వచ్చింది. రోప్ పార్టీ వాళ్ళు రంగంలో దిగాల్సి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకొని మళ్ళీ ఈరోజు టీవీ5 జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద రాళ్ల దాడి జరిగింది, కార్యకర్తలే సొంత రాళ్ళు విశారు, 300 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి, నువ్వు బిల్లులు ఇవ్వకుండానే దిగిపోయావు, మా పరిస్థితి ఏంటంటూ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు, రాళ్ళదాడి చేశారంటూ మళ్ళీ ప్రచారం. ఒకసారి అక్కడ ఉన్న విజువల్స్ కానీ ఆ ఫోటోలు కానీ చూస్తే, అక్కడ ఆ ఫోటోలు చూస్తే వీళ్ళంతా రాళ్ళదాడి చేసేకి వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నారా? నిజంగా రాళ్ళదాడి చేసేందుకు వచ్చిన వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి ఇంటిలోనికి వెళ్ళడానికి ముందే కారులో నుంచి బయటికి దిగి అందరికీ దండం పెట్టారు. అప్పుడు వీళ్ళు కూడా అందరూ ప్రతిగా నమస్కారం పెట్టారు జగన్మోహన్ రెడ్డికి, చేతులు ఊపుతూ చాలా ఉల్లాసంగా రిసీవ్ చేసుకున్నారు. మరి రాళ్ళు విసిరాలనుకున్న వాళ్ళు ఆడిసిరుతారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాళ్ళు విసురుతారా? నిలదీయాలనుకున్న వాళ్ళు అక్కడే నిలదీస్తారే కానీ జగన్మోహన్ రెడ్డికి ఘనంగా కేరింతలు కొడుతూ స్వాగతం పలుకుతారా? అక్కడ ఎలా ఉంది మూమెంటు? కొందరు తమ ఫోన్లలో తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు లైవ్ చూపిస్తున్నారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి వచ్చారని. అంత ఉత్సాహంగా ఉల్లాసంగా అక్కడ ఉంటే రాళ్ళదాడి చేశారు, కొట్టారు, 300 కోట్ల పెండింగ్ బిల్లులు అంటూ మళ్ళీ పాత కథే. 300 కోట్ల పెండింగ్ బిల్లులు ఉంటే ప్రభుత్వాన్ని అడగాలి కానీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతారా? ఒకటి. ఈ పెండింగ్ బిల్లులు అన్నది ఇప్పుడు మాత్రమే జరిగిందా? 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే నాటికి 60,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇప్పటికీ చెప్తూ ఉంటారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. అప్పట్లో 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, నాయకులు, కార్యకర్తలు అనేకమైన కాంట్రాక్ట్ పనులు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సకాలంలో బిల్లులు చెల్లించలేదని ఇదే మీడియా మొన్నటి వరకు రాసింది కదా. మరి అప్పుడు బిల్లులు రాలేదు, జగన్మోహన్ రెడ్డి బిల్లులు ఇవ్వలేదని ఎవరైనా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళేశారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డినే విమర్శించారు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు కూడా వెళ్ళారు బిల్లులు కావాలని. అది ప్రాసెస్ ఉంటుందే కానీ మీరు దిగిపోయావు, ఓడిపోయావు, మా బిల్లులు రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి వైసీపీ నాయకులు రాళ్ళదాడి చేస్తారా? ఇది ఎవరన్నా నమ్ముతారా? అసలు అంత ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా? ఒకరిద్దరు ఏమన్నా అలాంటి పనులు చేయాలనుకొని వెళ్ళినా కూడా అక్కడ సాధ్యమవుతుందా? అక్కడ ఎంత ఉత్సాహంగా ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అంటే జరిగింది ఒకటైతే ప్రజల్లోనికి ఇంకో ఇంప్రెషన్ తీసుకెళ్ళడానికి. నిన్నటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పర్యటనకు సంబంధించిన విజువల్స్, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. విపరీతంగా జనాలు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పాత రోజుల్లాగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు మళ్ళీ అదే వాతావరణం కనిపిస్తూ ఉండేసరికి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆ ఇంటి దగ్గరికి ఇలా వందల మంది వస్తూ ఉండడాన్ని చూసి అక్కడ ఏదో తోపులాట జరిగితే దాన్ని పట్టుకొని రాళ్ళదాడి చేశారని ప్రచారం చేస్తే ఇంకేమనాలి? ఓకే, రాళ్ళదాడి చేశారంటున్నారు కదా. మరి ఇప్పుడు పోలీసులు తెలుగుదేశం పార్టీనే కదా అధికారంలో ఉండేది. మరి పోలీసులు ఎవరి మీద కేసు పెడతారు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద రాళ్ళదాడి చేసింటే, నిజంగానే దాడి చేసింటే వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. చేస్తారా? చేయరా? కేసులు పెడతారా? పెట్టరు. ఎందుకంటే అక్కడున్న పోలీసులకు తెలుసు అది ఏం జరిగిందనేది. అది తోపులాట, అంతేగాని రాళ్ళదాడి ఎవరు చేయలేదు. ఒకవేళ నిజంగా రాళ్ళదాడి చేసింటే వాళ్ళని అరెస్ట్ చేసి ప్రభుత్వం చూపించాలి, ఇదిగో వీళ్ళు రాళ్ళదాడి చేశారు అని. అక్కడ ఏమీ లేదు. రాళ్ళదాడి జరిగింటే ఇంకోలా ఉండేది కదా. ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆ ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఇలా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మొన్న కూడా చేశారు, జూన్ నెలలో కూడా చేశారు. నేరుగా డిఎస్పీని వచ్చి ఖండించాల్సి వచ్చింది. మళ్ళీ అదే వాతావరణం అంటే ఒక ఓర్వలేనితనం కనపడుతోంది.
జగన్మోహన్ రెడ్డి ఏంది ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంతమంది జనాలు రావడం ఏంటి అన్న ఒక దీంతో చేస్తూ ఉన్నట్టుగా ఉంది.